వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాజధానిలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మల శంకుస్థాపన. ముప్పై 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు. అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదని పవర్ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన. ప్రతి అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ సిపి కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళా. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ బండారు సతీష్ తనను ఆర్థికంగా, సెక్చువల్గా వేధిస్తున్నాడని ఓ మహిళ ఆవేదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం. కార్మికులు, శ్రమజీవులపై యుద్ధం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో 1,00,00,000 సంతకాల కార్యక్రమం. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మల సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, financial district was first in Hyderabad when he was chief minister. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ that his shoulders will have to take the responsibility. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోస్కెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that it will be very soon realized as a very good, robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time I will అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదని పవర్ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3,000 మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందరికి వచ్చి ఆనాడు 3 పంటలు పంటున్న భూముల్ని 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని
హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం, మనందరం కల్లారా చూస్తున్నాం. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి. ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నిస్తే వాళ్ళకి చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు. మహిళలు ఎలా ఉండాలో ఆవిడని చూస్తే అందరికి అర్థమవుతుంది. ఆవిడ రికార్డులు కూడా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్స్టాపబుల్ గా దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం కాగితాలకే పరిమితం కాకుండా జరుగుతున్న ప్రతి అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే బ్యాంక్ స్ట్రీట్ ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుతుందని తెలిపారు. ఆర్థిక కేంద్రంతో పాటు విద్యా పరిశోధన కేంద్రంగా అమరావతి ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువుదీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాది రాయి వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి, సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మై wholehearted namaskarams to all the representatives of the premier banking institutions and insurance companies. On behalf of people of AP and our government, our heartfelt welcome and namaskars to you all. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం
కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi ji of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల ఉన్నతి కోసం పాటుపడిన గొప్ప నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశయాల్ని తూట్లు పొడుస్తూ ఉంది. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని బీసీ నాయకుల మీద అక్రమ కేసులు, బీసీల మీద అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపించడం, పూలే గారి సిద్ధాంతాలకి, ఆశయాలకి, లక్ష్యాలకి వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతాన్ని తూట్లు పడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేంత వరకు కూడా పూలే గారి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఆయన యొక్క లక్ష్యాలకి, సిద్ధాంతాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పునరంకితం కావాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు లాల్ అప్పారెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునేవారు, సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలనే ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించే రోజు నుంచి కూడా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజున పూలే గారు ఏ ఆలోచనలతో అయితే, ఏ ఆశయాలతో అయితే సమాజంలో మార్పు కోసం ఆయన ప్రయత్నం చేశారో, ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఇవాళ చరిత్ర, పూలే గారి చరిత్ర చూస్తూ ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే దేశంలో ఉన్నటువంటి అంటరాని తనపైన కానీ, దేశంలో ఆ రోజున ఉన్నటువంటి విద్యకు సంబంధించి మరీ ముఖ్యంగా మహిళల్ని విద్యకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమలాగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ బండారు సతీష్ తనను ఆర్థికంగా సెక్సువల్ గా వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించారు. మంత్రి కుమారుడు పృథ్వీ సైతం 1-2 సార్లు తనకు మెసేజ్ చేశారన్నారు. పిఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి సైతం పట్టించుకోలేదని, తనను గుమ్మ లక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారని బాబోయారు. మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సంధ్యారాణి మేడం, బందాప్ సతీష్ సెక్సువల్ గా అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. పెడుతున్నాడు, సెక్సువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు, నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్. సంధ్యారాణి మేడం సార్. ఎస్పీ గారికి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి వచ్చి
ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్. బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్, మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్. మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్, నా ఫోను వాడి ఫోను అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమాల కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. విశాఖ సిపి కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. అక్టోబర్ నెలలో జరిగిన రికవరీ మేళాలో విశాఖ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులను పోలీసులు ఛేదించి 1,12,00,000 రికవరీ చేశారు. ఆ ప్రాపర్టీను సిపి బాధితులకు అందించారు. సభకు నమస్కారం. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ రిఫండ్ మేళా మొత్తం 77 మంది ప్రాపర్టీ ఆఫెండర్స్ని పట్టుకొని మొత్తం 1,12,03,480 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ని రికవర్ చేసి ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. 58 కేసులు డిటెక్ట్ చేసి అందులో బంగారం 838,331 గ్రామ్, క్యాష్ 3,10,500 రూపాయలు, 22 మోటార్ సైకిల్, ఒకటి మహేంద్ర ఎక్స్యూవీ కార్, ఒకటి సోనీ కెమెరా విత్ లెన్స్, ఒకటి CCTV DVR బాక్స్ విత్ వైఫై రౌటర్, 505 మొబైల్ ఫోన్స్. ఇప్పుడు హైయెస్ట్ రికవరీ జరిగింది కంచట్పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్. 10,35,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. నంబర్ ఆఫ్ కేసు చూస్తే కూడా మన డీసీపీ క్రైమ్స్ ఆధారంలో కార్మికుల శ్రమజీవులపై యుద్ధం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించి వేస్తున్న మోడీ, బాబు, పవన్ ఐక్య పోరాటాలతో ఈ దోపిడీ ప్రభుత్వాల భరతం పడదాం. భారతీయ కార్మికులారా, శ్రామికులారా, పోరాడితే పోయేదేమీ లేదు. ఈ బానిస లేబర్ కోడ్లు తప్ప. బి సత్యబాబు, 50వ డివిజన్ కార్పొరేటర్, సిపిఎం ఫ్లోర్ లీడర్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం భారత కార్మికుల మీద కక్ష కట్టింది. ఈ కార్మికుల్ని కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చేదానికి పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలని పోగపోసి కేవలం 4 లేబర్ కోడ్ల పేరుతో ఈరోజు కార్మిక హక్కులన్నింటినీ ధ్వంసం చేస్తుంది. దీనికి 21వ తారీఖు నవంబర్న వారు అమల్లోకి తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. గత అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా భారత కార్మికులందరూ ఈ లేబర్ కోడ్లు మాకొద్దు, బానిస బతుకులు మాకొద్దు, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, జీతాలు పెంచాలి, పని భద్రత కల్పించాలి. ఈ రకమైనటువంటి అంశాలని మోడీ ప్రభుత్వం విస్మరించి కార్పొరేట్ కంపెనీలకి కార్మికుల్ని బానిసలుగా మార్చే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, 10 గంటలు పెంచే పద్ధతుల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు 8 గంటలది 13 గంటలు పెంపుదల చేయడం, రాత్రి వేళలో మహిళలతో సైతం డ్యూటీలు చేయించుకోవచ్చని సవరణలు తీసుకురావడం, ఇది కార్మిక ద్రోహుల చర్య, కార్మిక వ్యతిరేక చర్య.
దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి శ్రమజీవుల్ని కార్మికుల్ని బానిసలుగా మారుస్తామని మోడీ నువ్వు కళ్ళకుంటే నీ భరతం పడతారు, నీ సంగతి తేలుస్తారు. కాబట్టి ఈ లేబర్ కోడ్ని రద్దు చేసేవారికి మున్సిపల్ కార్మికులు కానీ 50 మంది కార్మికులు కానీ పోరాట మార్గం పడతారు. ఈ మున్సిపల్ కార్మికులకి ఈ ప్రభుత్వాలు పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తారు. ఈ రోజు విశాఖ తూర్పు నియోజకవర్గం ఇసుక తోట రజక వీధి సంఘం బిల్డింగ్ వద్ద విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కురసాల కన్నబాబు, కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక 500 నుంచి 600 పడకల బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య పద్ధతి కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో 2023లో కోవిడ్ తర్వాత మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ల్యాండ్స్ అన్ని కూడా అలాట్ చేసి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా ప్రారంభించి అందులో 7 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి 5 మెడికల్ కాలేజెస్ లో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు లోకేష్ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారం ఉంది కదా అనే అహంకారంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల బాగోగుల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం, ప్రజల ఆరోగ్య భద్రత కల్పించడం కోసం కాకుండా దుర్వినియోగపరిచి కేవలం చంద్రబాబు నాయుడు గారి వెనుకున్న కొంతమంది వ్యక్తుల్ని వారికి మెడికల్ కాలేజీలన్నీ కూడా కట్టబెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసి ప్రజల ఆస్తిని దోచుకుని ఆ దోచుకున్న ఆస్తుల ద్వారా రాబో రోజుల్లో ఎన్నికల్లో మళ్ళీ ఓటుకు నోటుతో రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరించడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం. అది మీ అందరికీ కూడా తెలిసిందే. ఇది ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయం అనేది మన ఈ సంతకాల సేకరణలో ఎక్కడికి వెళ్ళినా మేము సంతకం పెట్టననే వాళ్ళు కానీ మనం చూసాం 50 రోజుల్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానివల్ల భవిష్యత్ తరాలు నష్టపోతాయి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి ఒక ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పి ఈ ఉద్యమంలో కోటి సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ గారికి నివేదించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎంత పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారనే మనందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలను కూడా 60,000 మినిమం చేయాలంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే 1,00,000 సంతకాల సేకరణ కూడా పూర్తి అవడం జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి 60,000 కంప్లీట్ అవడం జరిగింది. ఎందుకంటే మా అందరినీ